జీవితం అంటే సినిమా అని చెప్పాను. వాడి డైలాగ్ వాడు వేయాలి, మన డైలాగ్ మనం వేయాలి. వేరు ఒకళ్ళ డైలాగ్ ఒకళ్ళు వేస్తారేమిటండి? యువతరం డైలాగ్ ఎలా ఉండదు, అమ్మా కాస్త చెప్పమ్మా, నాకేమిటో పెద్దదానివి, నీకు చెప్పకుండా ఏ పని చేయడం నాకు ఇష్టం లేదమ్మా అని పిల్లలు తల్లినో తండ్రినో అడగాలి. వాళ్ళ డైలాగ్ అది. పెద్దవాళ్ళు ఎలా ఉండవు, రే ఏట్రా 30 ఏళ్ళు వచ్చాయి, నువ్వు మీ ఆవిడ ఆలోచించుకొని చేసుకోండిరా, ఎవరు నన్ను అడుగుతున్నావు అని వీళ్ళు అన్నా. లేదా ఈ డైలాగ్ వాళ్ళు ఎత్తున్నారు, ఆ డైలాగ్ వీళ్ళు ఎత్తున్నారు. డ్రామా నాశనం అయింది. కురుక్షేత్రంలో దుర్యోధనుడు డైలాగ్ దుర్యోధనుడే చెప్పాలి, అర్జునుడు డైలాగ్ అర్జునుడు చెప్పాలి. దుర్యోధనుడు కృష్ణ నీవే నాకు కావాలన్న డైలాగ్ చెబితే గోమ్మె కొట్టి కిందకి పంపిస్తారు. అది అర్జునుడు అనాల్సిన మాట. దుర్యోధనుడు ఎలా అంటాడు? నువ్వు నాటకం వేసావు కదా. రావణాసురుడు డైలాగ్ ఏముండాలి? ఎట్టి పరిస్థితుల్లో సీతను విడిచిపెట్టను అని ఉండాలి. అంతేగాని రావణాసురుడు వేదిక మీద వచ్చి నేను రోజు రామభక్తి ఉండి రామభజన చేసుకుంటాను, నాకు సీతాదేవి ఎందుకు, ఇదిగో రాముడికి ఇచ్చేస్తున్నా అంటే వాడికి మళ్ళీ రావణాసురుడు పాత్ర ఇవ్వరు. ఇంకా నీ పాత్ర ధరించావు, ఏం చేసావో వచ్చేయి. నువ్వు వేరే డైలాగ్ చెప్తావేటి? మనమేనా అంతే. వయస్సు దాటింది అంటే మన డైలాగ్ మనం చెప్పాలి. మనకింకా కాంక్ష, వాళ్ళకేమో అనవసరం చికాకు. ఎందుకండి సంసారాలు పాడు చేసుకోవడం? వదిలేస్తే అయిపోయా. వాళ్ళ సమస్యలు వాళ్ళు తేల్చుకుంటారు. ఏది లేకపోతే ఎలాగో అడుగుతారు, తప్పదు అది. ఈ మాట మన నోటమ్మటే రావాలి 60 ఏళ్ళు దాటాక. వాళ్ళు అనడం కాదు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి మనం మాట్లాడే మాటలకు యువతరానికి విసిగెత్తిపోయి ఓ మూలకు వచ్చిన రామకృష్ణ అనుకోవచ్చుగా, చంపేస్తున్నారు ఇక్కడ అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మనమేమో మాకు చెప్పకూడదు, ఆ మాత్రం పెంచాం, పెద్ద చేసాం, ఇంత ఆస్తి ఇచ్చామని మనం అంటున్నాం. రెండు తప్పు డైలాగులే. 60 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రతిరోజు ఈ అభ్యాసం చెయ్యాలి. అలాగే పట్టించుకోక వదిలేయి 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 చెప్పడం కోసమే షష్ఠపూర్తి. మనం దాన్నో పెద్ద సెలబ్రేషన్ చేసేసి కోట్లు ఖర్చు పెట్టి అమెరికా నుంచి మా అబ్బాయి ఇచ్చాడండి, ఆస్ట్రేలియా నుంచి మా అమ్మాయి ఇచ్చిందండి. వీళ్ళందరికంటే ముందు ముసల్తనం వచ్చింది పెద్ద మనిషి. అది చూసుకోవే. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెబుతున్నాం. ఇక్కడ మాకు పలానా ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారండి, ఆయన పద్యాలు పాడాడండి. నా పద్యాలు పాడితే ఇంకేమైనా 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతావా? వాడు పద్యాలు పాడతాడు, నీ దగ్గర 10,000 పట్టుకుపోతాడు. ఏమిటి ఉపయోగం ఇక్కడ? ఈ గొప్పలు చెప్పుతాం మనం ఇక్కడ. షష్ఠపూర్తి అందుకోసం కాదండి, వైరాగ్యానికి. వైరాగ్యానికి మనసులో వైరాగ్యం పొందాలి ఆడ మగ అందరూ కూడా. క్రమంగా తప్పించుకో. ఇంక దోసపండే ఇలా తిరగడమే నెమ్మదిగా. తప్పించుకో తప్పించుకో తప్పించుకో, ఒక్కోటి తప్పించుకో ఒక్కోటి తప్పించుకో. క్రమంగా ఒక్కో బంధం తెంచుకో. సున్నితంగానే వద్దమ్మా మీరు చూసుకోండి, నాకు చెప్పు, మీరు చూసుకోండి, నేను ఏదో జపం చేసుకుంటాను, నన్ను వదిలే